Good morning everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హిస్టరీ డిపార్ట్మెంట్ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐఎమ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, భద్రాచలం. మనం ఈరోజు సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి అంటే బిఏ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్లో థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చూద్దాం. అంటే భారతదేశంలో రాబర్ట్ క్లైవ్ ఆంగ్ల సామ్రాజ్య స్థాపనకు ఎంతవరకు కారకుడయ్యారనే అంశాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపన చేసిన వ్యక్తిగా రాబర్ట్ క్లైవ్ మనకు కనిపిస్తాడు. తన జీవితాన్ని రాబర్ట్ క్లైవ్ సెయింట్ జార్జి కోటలో ఒక గుమస్తాగా ప్రారంభమైన జీవితం రాబర్ట్ క్లైవ్ రెండవ కర్ణాటక యుద్ధంలో పాల్గొని ఆర్కాట్ను ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తదుపరి తిరుచిరాపల్లి స్వాధీనం చేసుకుని చందా సాహెబ్ను వధించి మహమ్మద్ అలీని ఆర్కాట్ నవాబుగా చేశారు. దీంతో రాబర్ట్ క్లైవ్ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. ఈ విజయాలకు ప్రతిఫలంగా రాబర్ట్ క్లైవ్ మద్రాస్ కౌన్సిల్ సభ్యుడిగా చేయబడ్డాడు. రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో విజయం సాధించి బెంగాల్ గవర్నర్గా కూడా నియమించబడతాడు. బాక్సార్ యుద్ధానంతరం రాబర్ట్ క్లైవ్ అలహాబాద్ సంధి చేసుకుని బెంగాల్, బీహార్, ఒరిస్సా వంటి ప్రాంతాల్లో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణకు కారకుడై ఆంగ్ల అధికారాన్ని పటిష్టం చేశాడు. అంటే ఒక సామాన్య ఉద్యోగిగా ప్రారంభమైనటువంటి రాబర్ట్ క్లైవ్ రెండవ కర్ణాటక యుద్ధం తర్వాత తిరుచిరాపల్లిని స్వాధీనం చేసుకొని చందా సాహెబ్ని వధించి మహమ్మద్ అలీని ఆర్కాట్ నవాబుగా చేసినప్పటి నుంచి ఈయన కీర్తి ప్రతిష్టలు పెరిగాయని చెప్పాల్సి ఉంటుంది. దీనికి ప్రతిఫలంగానే ఇతనిని మద్రాస్ కౌన్సిల్ సభ్యునిగా చేయటం చూస్తాము. ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో విజయం సాధించి బెంగాల్ గవర్నర్ అయ్యాడు. తర్వాత బక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి చేసుకుని బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో ఆంగ్ల అధికార పటిష్టతకు కారకుడయ్యాడు. సిరాజుద్దౌలా గురించి చూస్తే 1756లో బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా తన రాజ్యంలో కోటలు నిర్మించరాదని ఆంగ్లేయులను, ఫ్రెంచి వారిని ఆజ్ఞాపించాడు. అంటే అప్పటికింకా భారతదేశంలో ఈ నవాబులు యొక్క ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. దాంతో సిరాజుద్దౌలా తన రాజ్యంలో
ఆంగ్లేయులు ఫ్రెంచి వారు తమ కోటల నిర్మాణం చేయవచ్చని ఆజ్ఞను జారీ చేశారు. కానీ అమరయ్య చేసినటువంటి ఆజ్ఞను విదేశీయులకి ఆంగ్లేయులు అంటే ఒక నవాబుగా ఏం చేసినటువంటి సిరాజుద్దౌలా చేసినటువంటి ఆజ్ఞను ఆంగ్లేయులు పెద్దగా పట్టించుకోకపోవటం ఆయన యొక్క కోపానికి కారణమైంది. అంటే ఆంగ్లేయులలో ముఖ్యంగా ఇతని ఆజ్ఞను పట్టించుకోకపోవడంతో సిరాజుద్దౌలా ఆగ్రహించి ఆంగ్లేయులపై దాడి చేసి కాసిం బజార్, కలకత్తా, విలియం కోటలను స్వాధీనం చేసుకున్నాడు. కలకత్తా పత్రమైన రాత్రి అక్కడ బందీలను పట్టుకొని దాదాపుగా 146 మంది ఆంగ్లేయులను ఒక చిన్న గదిలో 18x4x10 అంటే చిన్న గది, ఒక చిన్న గదిలో 146 మందిని బంధించి ఉంచటంతో మరుసటి రోజు చూస్తే 23 మంది మాత్రమే బతికి ఉన్నారు. అంటే 123 మంది చనిపోయారు. ఇది కలకత్తా చరిత్రలో చీకటి గది ఉదంతం, బ్లాక్ హోల్ ట్రాజడీ అనే పేరుతో పిలిచారు. అంటే బ్రిటిష్ వారు ముఖ్యంగా సిరాజుద్దౌలా యొక్క ఆజ్ఞను ఉల్లంఘించారు, ఆజ్ఞను పట్టించుకోలేదని సిరాజుద్దౌలా ఆగ్రహించి కాసిం బజారు, కలకత్తా, విలియం కోటలను వశపరుచుకొని కలకత్తా పత్రమైన రాత్రి దాదాపుగా 146 మందిని ఒక చిన్న గదిలో బంధించడంతో మరుసటి రోజుకి చూస్తే కేవలం 23 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. అంటే దాదాపుగా 123 మంది ఆ సంఘటనలో ఊపిరాడక మరణించారని చెప్పాల్సి ఉంటుంది. దీన్ని చీకటి గది ఉదంతం అని, బ్లాక్ హోల్ ట్రాజడీ అని పిలవటం మనం చూస్తాం. ఈ విషయంలో చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ వార్త మద్రాసు చేరగానే మెడ్రాస్ కౌన్సిల్ క్లైవ్ వాట్సన్ను బెంగాల్కు పంపించారు. కలకత్తాను క్లైవ్ తిరిగి ఆక్రమించుకున్నాడు. ఆ తదుపరి ఇరుపక్షాల మధ్య సంధి జరిగింది. దీని ప్రకారం కంపెనీ యొక్క హక్కులు మరలా అక్కడ పునరుద్ధరించబడ్డాయి. కలకత్తా చుట్టూ రక్షణ శ్రేణులు నిర్మించుకోవడానికి ఆంగ్లేయులకు అనుమతి కూడా లభించింది. అంటే బ్లాక్ హోల్ ట్రాజడీ తర్వాత కలకత్తాకు వాట్సన్, రాబర్ట్ క్లైవ్ను పంపడంతో బెంగాల్ ప్రాంతంలో కలకత్తాను మరీ తిరిగి రాబర్ట్ క్లైవ్ ఆక్రమించుకొని సంధి ద్వారా కంపెనీ యొక్క హక్కులను పునరుద్ధరింపజేయగలిగాడు. అలానే కలకత్తా చుట్టూ రక్షణ శ్రేణులు ఏర్పరచుకోవడానికి కూడా ఆంగ్లేయులకు అనుమతి లభించింది. ఇక తర్వాత మనం చూస్తే ప్లాసీ యుద్ధం చూస్తే సిరాజుద్దౌలా ఫ్రెంచి వారి పట్ల సుముఖంగా ఉన్నాడని గ్రహించినటువంటి ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని బెంగాల్ నుంచి తరిమి వేయాలని భావించి రాబర్ట్ క్లైవ్ వారి ప్రధాన కేంద్రమైనటువంటి ఫ్రెంచి వారి ప్రధాన కేంద్రమైనటువంటి చందరనగర్ను ముట్టడించి ఆక్రమించాడు. ఈ చందర్నగర్ పతనానంతరం పారిపోయినటువంటి ఫ్రెంచి వారికి
సిరాజుద్దౌలా ఆశ్రమించటం మనం చూస్తాము. అంటే సిరాజుద్దౌలా ఫ్రెంచ్ వాళ్ళతో మిత్రత్వంగా ఉంటున్నాడని, ఫ్రెంచ్ వారిని అక్కడి నుంచి వాళ్ళ ప్రధాన కేంద్రం తొలగించడం కోసం ఆ చందర్నగర్ను రాబర్ట్ క్లైవ్ ఆక్రమించి ముట్టడించడంతో ఆ పారిపోయినటువంటి ఫ్రెంచ్ వారికి సిరాజుద్దౌలా ఆశ్రయం కల్పిస్తాడు. ఫ్రెంచి సైన్యం కర్ణాటక నుండి రావటానికి అవకాశం ఉండటం వల్ల, అట్లా వచ్చినట్లయితే తనకు ముప్పు వాటిల్తున్నటువంటి భయం వల్ల సిరాజ్ను పదవిని చిత్తుని చేయడం కోసం రాబర్ట్ క్లైవ్ ఒక ఉపాయం కూడా పన్నాడు. అంటే ఫ్రెంచ్ వారి సైన్యం మళ్ళా బెంగాల్ ప్రాంతానికి వస్తే మనకు ఇబ్బందిని భావించి సిరాజుద్దౌలాని పదవీచ్యుతులు చేయడం కోసం ఒక కుట్ర పన్నుతాడు. అదేంటంటే అమీన్ చంద్ అనేటువంటి వ్యాపారి ద్వారా సిరాజుద్దౌలా శత్రులైనటువంటి మీర్ జాఫర్, జగత్ సేత్ రాయ్ దుర్గముతో సంప్రదింపులు జరిపాడు. నవాబును ఏకాకిని చేయడానికి అతని మంత్రులందరినీ ప్రోత్సహించి ఫ్రెంచ్ వారందరినీ తరిమి వేయనట్లు చేశాడు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినటువంటి అమీన్ చంద్కు ప్రతిఫలంగా 30 లక్షల రూపాయలు ఇచ్చుటకు నిర్ణయించడం జరిగింది. ఈ ఒప్పందం మేరకు క్లైవ్ 2 పతాలు తయారు చేయించాడు. అందులో ఒకటి నకిలీది. మీర్ జాఫర్ తనను బెంగాల్ నవాబును చేసిన 175 లక్షల రూపాయలు ఆంగ్లేయులకి చెల్లిస్తా అని చెప్పి ప్రకటన చేస్తాడు. క్లైవ్ యుద్ధ సన్నాహాలు చేసుకొని సైన్యంతో సిరాజ్పై యుద్ధానికి బయలుదేరాడు. దాని ఫలితంగానే 1757 జూన్ 23వ తారీఖున ఒక యుద్ధం జరుగుతుంది. అదే ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధంలో మీర్ జాఫర్ యొక్క ద్రోహం వలన ఆంగ్లేయులు విజయం సాధించారు. అంటే సిరాజుద్దౌలాకి మీర్ జాఫర్ చేసిన ద్రోహం ఫలితంగా ఆంగ్లేయులు విజయం సాధించారు. సిరాజుద్దౌలా ప్రాణాలు కోల్పోయాడు. చివరికి మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. ఈ యుద్ధంతో భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపన జరిగినట్టుగా భావిస్తాం. 24 పరగణాలు ఆంగ్లేయుల పరం చేయబడ్డాయి. బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ పెద్ద మొత్తంలో ఆంగ్ల ఉద్యోగులకు ధనం కూడా ముట్టజెప్పాడు. ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ కౌన్సిల్ క్లైవ్ను గవర్నర్గా ఎన్నుకున్నది. ఈ సమయంలో మీర్ జాఫర్ అదుపులో ఉంచడానికి రాబర్ట్ క్లైవ్ కొన్ని వ్యతిరేక చర్యలు కూడా తీసుకున్నాడు. ఇంతలో మొఘలాయిలు బీహార్ పై దండెత్తి క్లైవ్ను పారదోలగలిగారు. ఈ తదుపరి డచ్ వారిని పారదోలి చెన్సూరా స్వాధీనం చేసుకున్నాడు. చివరికి 1760లో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు. అంటే ఈ అంశంలో ప్రధానంగా సిరాజుద్దౌలా ఫ్రెంచ్ వాళ్ళకి సుముఖంగా ఉన్నాడని భావించి సిరాజుద్దౌలాని ఒంటరి చేయడం కోసం ఫ్రెంచ్ వారి యొక్క చంద్రనగర్ని ఆక్రమించుకుంటాడు. ఆ పారిపోయినటువంటి ఫ్రెంచ్ వాళ్ళకి సిరాజుద్దౌలా ఆశ్రయం కల్పిస్తాడు. సిరాజుద్దౌలాని ఒంటరిని చేయడం కోసం, అతన్ని పదవీచ్యుతుని చేయడం కోసం మాణిక్ చంద్ అనే వ్యాపారి ద్వారా సిరాజుద్దౌలా శత్రువులైనటువంటి మీర్ జాఫర్, జగత్ సేత్ రాయ్ దుర్గపతో సంప్రదింపులు జరిపి ఆయన ఏకాకి చేసే ప్రయత్నం చేశాడు. మీర్ జాఫర్ తర్వాత రాజును చేస్తానని ప్రకటించి అమీన్ చంద్కు 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారు. ఈ వీరి కుట్ర ఫలితంగా 1757 జూన్ 23న సిరాజుద్దౌలాకు ఆంగ్లేయులకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సిరాజుద్దౌలా ప్రాణాలు కోల్పోతాడు.
దీంతో బెంగాల్ ప్రాంతం పై మళ్ళా మీర్ జాఫర్ నవాబుగా మారతాడు. ఇలా మీర్ జాఫర్ బెంగాల్ ప్రాంతానికి నవాబ్ అయిన తర్వాత కొంత ధనం అనే కూడా ఆంగ్లేయులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా బెంగాల్ ప్రాంతంపై ఆంగ్ల అధికారం అనేది వాస్తవానికి ఈ యుద్ధం వల్ల కలిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీర్ జాఫర్ చూస్తే, మీర్ జాఫర్ ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబై ఆర్థిక ఇబ్బందులకు లోనై కంపెనీకి చెల్లించాల్సిన ధనాన్ని చెల్లించలేకపోతాడు. 175 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేస్తాడు, కానీ ఇవ్వలేకపోతాడు. దాంతో కంపెనీ ఉద్యోగులు ధనాజతో మీర్ జాఫర్ను తొలగించి అతడు అల్లుడైనటువంటి మీర్ కాసిమ్ను బెంగాల్ నవాబుగా చేశారు. మీర్ కాసిం కంపెనీకి బార్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగులను ఉద్యోగులకు విలువైనటువంటి బహుమతులు సమర్పించుకున్నాడు. అంటే సిరాజుద్దౌలా తర్వాత మీర్ జాఫర్, తర్వాత మీర్ కాసిం బెంగాల్ నవాబు అవుతాడు. మీర్ కాసిం రాగానే కొన్ని పరిపాలనా సంస్కరణలు చేయటం చూస్తే అది ఆంగ్లేయులకు నచ్చలేదు. మీర్ కాసిం కంపెనీ ఉద్యోగులు అనుభవించేటువంటి వ్యాపార రాయితీలను తొలగించడానికి ప్రయత్నం చేయడంతో ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోమని ఆంగ్లేయులు విజ్ఞప్తి చేశారు. కానీ మీర్ కాసిం దాన్ని పట్టించుకోడు. దాంతో మీర్ కాసింని తొలగించి మరలా మీర్ జాఫర్ను మళ్ళా బెంగాల్ నవాబులు చేశారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సిరాజుద్దౌలా చనిపోయిన తర్వాత మీర్ జాఫర్ తర్వాత మళ్ళీ మీర్ కాసిం ఇలా మార్చడం మనం చూస్తాము. తర్వాత మనం బక్సార్ యుద్ధం చూస్తే, పదవీచ్యుతుడైనటువంటి మీర్ కాసిం అయోధ్య నవాబైనటువంటి గాజా ఉద్దౌలాతో మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ ఆలం షాతో ఒక మిత్రకూటమి ఏర్పాటు చేసుకొని ఆంగ్లేయులపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఇరు పక్షాల మధ్య బక్సార్ అనే ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కూడా మరలా తిరిగి ఆంగ్లేయులే విజయం సాధించారు. ఈ మీర్ కాసిం అలానే అయోధ్య నవాబు మొఘల్ చక్రవర్తి కూడా పరాజయం పొందడంతో భారతదేశంలో ఈ యుద్ధం ఆంగ్లేయులకు ఒక ఘనమైనటువంటి చరిత్రను అందించింది, ఘనమైనటువంటి విజయంగా గుర్తించబడింది. ఈ యుద్ధంలో పరాజయం పొందినటువంటి మొఘల్ చక్రవర్తి ఆంగ్లేయ రక్షణను అంగీకరించాడు. అయోధ్య నవాబు యొక్క బలం తగ్గిపోయింది. మీర్ కాసిం పారిపోయి వాయు ప్రాంతానికి పోయి అక్కడే మరణించడం చూస్తాం. అంటే మనకు ప్లాసీ యుద్ధంలో బెంగాల్ ప్రాంతం, బక్సార్ యుద్ధంలో బెంగాల్ నవాబుతో పాటుగా మనకు అంటే మీర్ కాసింతో పాటుగా అయోధ్య నవాబు, మొఘల్ చక్రవర్తి కూడా ఓటమి పాలవడంతో రాబర్ట్ క్లైవ్ యొక్క అంటే ఇక్కడ వీళ్ళ యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఇక తర్వాత మళ్ళా రాబర్ట్ క్లైవ్ 1760లో ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 1765లో తిరిగి బెంగాల్ గవర్నర్గా వచ్చాడు. కంపెనీ ఉద్యోగుల అవినీతిని, దుష్పరిపాలనను అంతం చేయడం కోసం రాబర్ట్ క్లైవ్ ప్రయత్నం చేశాడు. ఆంగ్లేయులు సొంత వ్యాపారాన్ని చేయడం నిషేధం అని చెప్పి నిషేధించడం కూడా మనం చూస్తాము. స్వదేశీయుల నుండి బహుమతులు స్వీకరించాలని కూడా ఆయన శాసనం చేస్తాడు. తర్వాత కంపెనీ సైనికులకు భత్యాన్ని తగ్గించాడు. బక్సార్ యుద్ధంలో విజయం సాధించినటువంటి ఆంగ్లేయులు రాజ్య విస్తరణ కోసం ప్రయత్నించగా క్లైవ్ అందుకు సమ్మతించగా మొఘల్ చక్రవర్తి ఆలం షాతో, అయోధ్య చక్రవర్తి వజీర్ గాజాతో అలహాబాద్ వద్ద
1765లో సందులు చేసుకున్నాడు. ఈ సందుల ప్రకారం అయోధ్య రాజ్యాన్ని గాజాకు ఇచ్చి నష్టపరిహారంగా 50 లక్షల రూపాయలు కారా అలహాబాద్ను పొందాడు. అవసరమైనప్పుడు అయోధ్య నవాబు ఖర్చును భరించు షరతుపై సైనిక సహాయం చేయడానికి కూడా కంపెనీ వారు సమ్మతించారు. తర్వాత మొఘల్ చక్రవర్తి విషయానికి వస్తే, మొఘల్ చక్రవర్తి కంపెనీకి బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని ఇచ్చి ఉత్తర సర్కార్, కర్ణాటకలో వారి ఆధిపత్యాన్ని గుర్తించాడు. దీని వల్ల ఏమైందంటే, దీనికి ప్రతిగా మొఘల్ చక్రవర్తికి కంపెనీ కారా అలహాబాద్ను ఇచ్చి సాలిన 26 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు. ఇలా రెండవసారి రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి వచ్చిన తర్వాత 1765లో మొఘల్ చక్రవర్తితోనూ అయోధ్య నవాబుతోనూ సంధులు చేసుకోవడం మనం చూస్తాము. తద్వారా భారతదేశంలో ఆంగ్ల రాజ్య విస్తరణకు కావాల్సినటువంటి అన్ని అంశాలు ఆయన చూస్తాం. తర్వాత ద్వంద్వ పాలన విషయానికి వస్తే, అలహాబాద్ సంధితో కంపెనీకి దివానీ అధికారం, అంటే పన్నులు వసూలు చేసుకునే అధికారం దక్కడంతో బెంగాల్ ప్రాంతంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. అంటే పన్నులు వసూలు చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు మరొకళ్ళు. అంటే సైన్యాన్ని పోషించి శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత బెంగాల్ నవాబు చేతిలో ఉంది. పన్నులు వసూలు చేసుకోవడం మాత్రం ఆంగ్లేయుల చేతిలో పోయింది. వాస్తవానికి పూర్తి రాజకీయ బాధ్యత కంపెనీ తీసుకొని స్వదేశీయుల్ని నామమాత్రంగా ఉంచటం మనం చూస్తాము. ఇక తర్వాత అంతిమ దశలో రాబర్ట్ క్లైవ్ 1767లో మళ్ళా తిరిగి ఇంగ్లాండ్ వెళ్తాడు. కంపెనీ రహస్య సంఘం వారి నివేదిక ప్రకారం క్లైవ్ దోషిగా నిర్ధారణ అయ్యి, క్లైవ్ ఆంగ్లేయులకు చేకూర్చినటువంటి విజయాల ఆధారంగా కృతజ్ఞతగా అతన్ని నిర్దోషిగా తీర్మానించారు. 1774లో రాబర్ట్ క్లైవ్ మరణించాడు. ఇలా రాబర్ట్ క్లైవ్ మనకు భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపనలో తన వంతు కృషిని చేసినట్టుగా చూస్తాము. తన జీవితాన్ని ఒక గుమస్తాగా ప్రారంభించినటువంటి రాబర్ట్ క్లైవ్ కర్ణాటక యుద్ధాల తర్వాత ఆర్కాట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత చందా సాబ్ని వధించి మహమ్మద్ అలీని ఆర్కాట్ నవాబుగా చేసిన తర్వాత ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. దానికి ప్రతిఫలంగానే ఇతన్ని మెడ్రాస్ కౌన్సిల్ మెంబర్గా చేశారు. ఆ తర్వాత ప్లాసీ యుద్ధంలోనూ విజయం సాధించిన తర్వాత ఆయన బెంగాల్ గవర్నర్ అయ్యాడు. సిరాజుద్దౌలా విషయంలో సిరాజుద్దౌలా ఈ కోటలు నిర్మించరాదని ఆజ్ఞని జారీ చేస్తే బెంగాల్ ప్రాంతంలో ఆంగ్లేయులు దాన్ని ఉల్లంఘించి తన ఇష్టం వచ్చినట్టుగా కోటలు నిర్మాణం చేస్తే కోపంతో కాసిం బజార్, కలకత్తా కోటలను, విలియం కోటలను ఆక్రమించుకొని 146 మందిని ఒక చిన్న గదిలో బంధించడంతో మరుసటి నాటికి 23 మంది మాత్రమే ఆ గదిలో బతికున్నారు. మిగిలిన వాళ్ళంతా గాలాడిక చనిపోయారు. దాన్ని మనం బ్లాక్ హోల్ ట్రాజెడీ అనే పేరుతో పిలుస్తాము. తర్వాత రాబర్ట్ క్లైవ్ వాట్సన్లు బెంగాల్కు పంపడంతో ఆయన వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కలకత్తాను తిరిగి ఆక్రమించుకోవడం మనం చూస్తాము. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా
ఫ్రెంచ్ వారికి సన్నిహితంగా ఉన్నాడని గ్రహించి సిరాజుద్దౌలాని కుట్రపన్ని అమీన్ చెందినటువంటి వ్యాపారి ద్వారా కుట్రపన్ని మీర్ జాఫర్, జగత్ సేన్, రాయదుర్గ్ వంటి వారితో కలిసి కుట్రపన్ని 1757 జూన్ 23 జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో ఓడించి ఆయనని చంపారు. ఆ తర్వాత మీర్ జాఫర్ సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ మీర్ జాఫర్ కూర్చున్న తర్వాత మనకు 1770లో మళ్ళా రాబర్ట్ క్లైవ్ స్వదేశానికి వెళ్ళిపోతాడు. మీర్ జాఫర్ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన ఇస్తానటువంటి 175 లక్షల రూపాయలు కంపెనీకి ఇవ్వకపోవడంతో ఆయన తప్పించి ఆయన అల్లుడైనటువంటి మీర్ కాసిమ్ని సింహాసనం మీద కూర్చోబెడతారు. మీర్ కాసిం ఆంగ్లేయుల యొక్క వ్యాపార రాయితీలు తొలగించడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివి చేయడంతో అది ఆపమని ఆంగ్లేయులు విజ్ఞాపనలు చెప్పినా కానీ పట్టించుకోవడంతో మళ్ళా మీర్ కాసిం తొలగించి మళ్ళా మీర్ జాఫర్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇలా తొలగించబడినటువంటి మీర్ కాసిం అయోధ్య నవాబు తోనూ గాజా ఉద్దౌలాతో కలిసి మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలంతో కలిసి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఇది బక్సార్ యుద్ధం 1764లో. ఈ యుద్ధంలో కూడా మరలా బెంగాల్ నవాబు, అయోధ్య నవాబు, మొఘల్ చక్రవర్తి ముగ్గురు ఓడిపోతారు. దాంట్లో వీళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క పవర్ ఇంకా పెరిగినట్టయింది. తిరిగి రాబర్ట్ క్లైవ్ 1765లో తిరిగి బెంగాల్ గవర్నర్గా వస్తాడు. అవినీతి దుష్పరిపాలన అంతం చేయడం కోసం రాబర్ట్ క్లైవ్ ప్రయత్నం చేస్తాడు. కొంత బక్సార్ యుద్ధం తర్వాత విజయం సాధించిన వాళ్ళు ఆంగ్లేయులు రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం చేస్తే దాన్ని సమర్థించకుండా మొఘల్ చక్రవర్తితోనూ అయోధ్య నవాబుతోనూ సంధులు చేసుకొని ఆ సంధి ప్రకారం వాళ్ళు నష్టపరిహారంగా అయోధ్య నవాబు 50 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగాను, తర్వాత కారా అలహాబాద్ తీసుకునేటట్టుగా నిర్మాణం చేస్తాడు. అలానే అయోధ్య మన మొఘల్ చక్రవర్తి కూడా కారా అలహాబాద్ ఇచ్చేసి చాలిన 26 లక్షలు భరణం ఇచ్చే విధంగా చేశారు. ద్వంద్వ పరిపాలన అంటే మొఘల్ చక్రవర్తి వీళ్ళకి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో దివానీ అధికారం ఇచ్చేస్తే వాళ్ళు పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని పొందారు. సైనిక పోషణ, శాంతి భద్రత మాత్రం నవాబు చూడాల్సిన పరిస్థితి. దీంతో ద్వంద్వ పాలన అనేది ఏర్పడ్డట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత అంతిమ దశలో 1767లో మళ్ళీ తిరిగి రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్ళాడు. కానీ ఇతని మీద కొన్ని అభియోగాలు వస్తే అభియోగాలు ఏదైతే దోషిగా నిరూపణ చేసినప్పటికీ ఇతడు భారతదేశంలో ఆంగ్ల రాజ్య విస్తరణ కోసం చేసిన కృషి ఫలితంగా అతన్ని నిర్దోషిగా పార్లమెంటు తీర్మానించింది. చివరికి 1774లో రాబర్ట్ క్లైవ్ మరణించాడు. భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపన చేసిన ఘనత రాబర్ట్ క్లైవ్కే దక్కుతుంది. ఇంగ్లాండ్ ప్రధానమంత్రి క్లైవ్ను గురించి మాట్లాడుతూ దివి నుంచి దిగి వచ్చినటువంటి సేనాని అని చెప్పి ఇతన్ని శ్లాఘించడం కూడా మనం చూస్తాం. వాస్కో డి గామా భారతదేశానికి 1498లో సముద్ర మార్గం కనుగొన్న తర్వాత మనకు భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు ఇలాంటి వాళ్ళు అనేక వాళ్ళు వచ్చి వ్యాపార స్థావరాలను అయితే ఏర్పరచుకున్నారు. కానీ కాలక్రమంలో రాజకీయాల్లో జోక్యం చేసుకొని సామ్రాజ్య స్థాపనకు ప్రయత్నించిన వాళ్ళు పరస్పరం కలహించుకున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. ఈ కలహాల్లో డచ్ వారు పూర్తిగా ఓటమి పాలుగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు పోటీపడి చివరికి ఫ్రెంచ్ వారిని ఓడించి ఆంగ్లేయులు భారతదేశంలో రాజ్య స్థాపన చేయటం మనం చూస్తాం. ఇలా భారతదేశంలో సముద్ర మార్గం వాస్కో డి గామా సముద్ర మార్గం కనుగొన్న తర్వాత వచ్చినటువంటి అనేక మంది ఐరోపా వాసుల్లో డచ్ వాళ్ళు ఇలాంటి వారు, ఫ్రెంచ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చివరికి అందరినీ ఓడించి ఆంగ్లేయులు భారతదేశంలో వలస సామ్రాజ్య స్థాపన చేయగలిగారు. అందుకు ప్రధానంగా రాబర్ట్ క్లైవ్ చేసిన కృషి అనంతర సాధ్యమైంది. ఇలాంటి కృషి వల్లనే ఇతన్ని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి దివి నుంచి దిగి వచ్చినటువంటి సేనాని వంటి వాడు ఈయన అని చెప్పి శ్లాఘించడం కూడా చూస్తాం. ఈ విధంగా రాబర్ట్ క్లైవ్ యొక్క కృషి భారతదేశంలో రాజ్య స్థాపన చేయడానికి చేసిన కృషిని గురించి మనం ఈరోజు చర్చించాము. ఈ క్లాస్ మీకు అందరికీ పూర్తి వివరాలు అందించిందని భావిస్తూ
ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాల్సి వస్తే మీరు సపరేట్గా మెసేజ్ పెట్టినట్లయితే మేము ఇంకా కొంత వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. అలానే మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాల్సిన ఇవ్వండి, మేము దాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతాము. మీరు ఈ క్లాస్ సంబంధించిన లింక్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ కూడా కొట్టండి. ఈ రాబడి లైవ్ సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే స్పెషల్గా మీకు సపరేట్గా మనం మీకు మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఈ క్లాస్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.